ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖత్తర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో తెలంగాణ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కీలక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. సో ప్రధానంగా నిన్న సాయంత్రం జరిగినటువంటి సమావేశం అనంతరం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సమావేశం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి, అంటే మెట్రో ఫేజ్ 2 కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని సందిగ్ధతలు, దాంతో పాటు కేంద్రం పెడుతున్నటువంటి అడుగుతున్నటువంటి ప్రశ్నలు, వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వడమే కాకుండా ఐఆర్ఎస్ కి సంబంధించినటువంటి నిధుల ఆలస్యం వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దాన్ని కూడా తీవ్రంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఐఆర్ఎస్ కి సంబంధించినటువంటి నిధుల విషయంలో ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, అయితే మెట్రో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం కూడా అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి మినిస్ట్రీ చూస్తుంది. సో ఏదైతే మనోహర్ లాల్ ఖట్టర్ వద్దే ఈ చర్చలు కొనసాగాలని చెప్పి నిన్న స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే మెట్రో విస్తరణకు సంబంధించింటే ఏ విధంగానైతే కొత్తగా తెలంగాణలో, అది హైదరాబాద్ లో ప్రత్యేకంగా గతంలో ఉన్నటువంటి మెట్రోను విస్తరించేందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే 122 కిలోమీటర్ల మేర మొత్తం 7 కారిడార్లలో మెట్రోను విస్తరించేందుకు డిపిఆర్లు కూడా సిద్ధం చేశారు. దీనికి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా జాయింట్ వెంచర్ గా ఆమోదించాలనే దాని మీద కీలకమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అదే విషయాన్ని ఈ మధ్య జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రితో జరిగినటువంటి చర్చల్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సో దానికి కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా ప్రస్తుతం అయితే ఈ మెట్రో ఫేజ్ 2 కు అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతుంది. ఎలాగైనా సరే ఆలస్యం చేయకుండా, అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది, కానీ ఏదైతే కేంద్ర కేబినెట్ ఆమోదం మాత్రం జరగలేదు. సో దాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ఇందులో భాగంగానే ఎల్ఎన్టీ నిర్వహిస్తున్నటువంటి మెట్రో ఫేజ్ 1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏ విధంగానైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి చర్చల్లో ఖచ్చితంగా ఇక పూర్తి స్థాయిలో మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి క్లారిటీ రావడంతో పాటు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇక అర్బన్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కేంద్ర క్యాబినెట్కు నోటు పంపడం, ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్లో దీనికి సంబంధించినటువంటి ఆమోదం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో ఉన్నటువంటి వాళ్ళని పరిశీలిస్తే రైల్వే శాఖ తరఫున ప్రత్యేకంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నారు. దాంతోపాటు అర్బన్ డెవలప్మెంట్ నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంతోపాటు అందరికీ సమన్వయకర్తగా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులన్నింటికీ ఆమోదం తెలపాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో కీలకమైనటువంటి చర్చగా చూడొచ్చు. గత 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పదే మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఆమోదం తెలిపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేశారు. మొదట్లో ప్రస్తుతం అప్పట్లో ఉన్నటువంటి ఎల్ఎన్టీ ఫేజ్ 2ను కంటిన్యూ చేయగలదా, దీని విషయంలో ఎల్ఎన్టీ నుంచి కూడా సర్టిఫికేట్ కావాలి అని అడిగినప్పుడు ఎల్ఎన్టీ ఆసక్తి చూపకపోవడం, దాంతో రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ఫేజ్ 1ను స్వాధీనం చేసుకోవడం,
ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి లోన్కి సంబంధించినటువంటి విషయంలో ఐఆర్ఎఫ్సి నుంచి రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇందులో ఉన్నటువంటి ఆటంకాలన్నిటిపైన సుదీర్ఘంగా చర్చలు జరిపి ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలోనే ప్రస్తుతం ఢిల్లీ వేదికగా కీలక చర్చలు కొనసాగుతున్నాయి. సో ఈ చర్చల తర్వాత ఖచ్చితంగా మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి క్లియరెన్స్ కేంద్రం ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి అనుమతి ఏ విధంగానైతే ఒప్పందం తీసుకున్నారో దానికి సంబంధించి మే 25న ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరినప్పటికీ కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి 13,600 కోట్ల రూపాయల బదిలీ అంటే ఆ లోన్ బదిలీని చేయలేదు ఐఆర్ఎఫ్సి. సో ఆ విషయంలో కూడా కీలకమైనటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. సో ఈ రెండింటిపైన క్లారిటీ వస్తే ఖచ్చితంగా మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి పనులకు శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఏ అంశాలను ఇక్కడ ఆపుతుంది అంటే ఐఆర్ఎఫ్సితో జరిగినటువంటి ఒప్పందంలో మెట్రో ఫేజ్ 1లో ఉన్నటువంటి ఫేర్స్ కావచ్చు, దాంతోపాటు యాడ్స్ నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని రీపేమెంట్ కోసం ఉపయోగిస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. కానీ అర్బన్ డెవలప్మెంట్ అడుగుతుంది ఏంటంటే మీరు వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా అంటే టికెట్ల రూపంలో కానీ యాడ్స్ రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని అటు లోన్ కోసం మీరు రీపేమెంట్ చేస్తూ వస్తే అక్కడ ఉన్నటువంటి మెట్రో 1 ఆపరేషన్స్ ఎలా కొనసాగుతాయి, మెయింటెనెన్స్ ఎలా సాగుతుంది అనే విషయాన్ని అర్బన్ డెవలప్మెంట్ శాఖ అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం జాయింట్ వెంచర్గా వస్తుంది. అంటే చెరో సగం ఇటు కేంద్రం సగం భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తుంది. ఓవరాల్గా అనుకుంటున్నటువంటి 40,000 కోట్ల రూపాయల్లో 20,000 కోట్ల చొప్పున పూర్తిగా అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భరిస్తాయి. సో మరి ఈ సమయంలో ఉన్నటువంటి ఒప్పందంలో ఏమైనా మార్పులు చేస్తారా, లేదంటే గతంలో అనుకున్నట్టుగా స్పెషల్ పర్పస్ వెహికల్ని ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నారు. సో అటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారనేది మాత్రం కీలకంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ సమావేశం తర్వాత కేంద్ర క్యాబినెట్ ముందుకు దీనికి సంబంధించినటువంటి నోటు వెళ్తుంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.